హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకొని మనం ఒక న్యూ ఎక్స్ప్రెస్ సిరీస్ అనేది అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే మనం రీజనింగ్ చెప్పుకుంటున్నామండి, ఎన్టీపీసీ యూజీ ప్రీవియస్ పేపర్. సో ఇలానే మనం మ్యాథ్స్ కూడా చెప్పాలా లేదా, అలాగే ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటే 30 ప్రశ్నలు కేవలం 15 మినిట్స్లోనే మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో అంటే మన ఎగ్జామ్లో ఎలా ఎంత ఫాస్ట్గా చేయాలి, ఇంకా ఫాస్ట్గా చేయాలి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఎంత ఫాస్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ని ఇంకా ఫాస్ట్గా చేయాలి కదా. సో ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది మనం చెప్పడానికి అండ్ ఎలా ఆలోచించాలి ఎగ్జామ్లో అనేది కూడా తెలుసుకోవడానికి ఈ సిరీస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి, చూసిన ప్రతి ఒక్కరు. ఓకే, సో మనం ఈ వీడియోలో 1 సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రమ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నుంచి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లస్ ప్లేస్ లో మైనస్ ని, మైనస్ ప్లేస్ లో ప్లస్ ని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. అలాగే ఇంటూని డివిజన్ ని కూడా ఇంటర్చేంజ్ చేయమంటున్నారు, అంటే పరస్పరం మార్చమంటున్నారు. సో 72 డివైడెడ్ బై 3 ప్లస్ 8 ఇంటూ 5 మైనస్ 31 అవుతుంది, అంతేనా? దీని వాల్యూ ఇదెంత, 24 కదా. ఇది 8 ఇంటూ 5 40 మైనస్ 31. లాస్ట్ డిజిట్ చూడండి ఆప్షన్స్ లో వేరుగా ఉంది, 4 మైనస్ 1 అంటే లాస్ట్ డిజిట్ 3 అవుతుంది, అంటే 33 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నారు, డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటున్నారు. సో ఫస్ట్ రెండు లెటర్స్ కి చూద్దాం. ఇదేమో ఐ ఏమో 9, సి ఏమో 3, డి ఏమో 4, ఎక్స్ ఏమో 24, కే ఏమో 11, ఎఫ్ ఏమో 6, ఎన్ ఏమో 14, హెచ్ ఏమో 8. ఇదేమైంది -6, ఇదేమైంది -5, ఇదేమైంది -6. సో ఇది కూడా చూడండి, 4 లోంచి 24 తీయాలంటే ఏం చేయాలి, 4 కి ముందు 26 యాడ్ చేయాలి, అంటే 30 అయింది. 30 లోంచి కూడా -6. సో ఇది -6, కానీ ఇది మాత్రం -5 ఉంది కదా. సో ఆప్షన్ 3 ఏమవుతుంది, ఆడ్ 1 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్, అంటే ఎడమ వైపు నుంచి రెండోది అంటే 1ని, అలాగే కుడివైపు నుంచి రెండవది అంటే 6ని కలపాలంటున్నారు. కాకపోతే దానికి ముందు ఒక రూల్ ఇచ్చారు, ఏమిచ్చారు, ఆడ్ డిజిట్ బేసి అంకె అయితే మనకి 1 కలపాలంట. సో 1 కాబట్టి బేస్ అంకె కాబట్టి 1 కలిపాను. ఈవెన్ డిజిట్ సరి అంకె అయితే 2 తీసేయాలంట, 2 తీసాను. ఇప్పుడు కలపమంటున్నారు. సో ఇది 2, ఇదేమో 4 అంటే కలిపితే 6 అవుతుంది, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, దీనికి ఏది రిలేషన్ ఉంది అంటున్నారు. దీనికి ఇది రిలేట్ అయ్యి ఉంది, దీనికి ఇది రిలేట్ అయ్యి ఉంది. ఓకేనా? దీనికి ఇది రిలేట్ అయ్యి ఉంది, దీనికి ఇది రిలేట్ అయ్యి ఉంది. సో ఏంటి, ఎం కేఎల్ఎం అంటే రివర్స్ లో చూసుకుంటే ఏమవుతుంది, +2 అవుతుంది రివర్స్ లో. ఇటు నుంచి చూస్తే -2. సో అంటే దీనికి ఏమవ్వాలి, +2 అవ్వాలి. అవునా? +2 అవ్వాలంటే క్యూ ఉండాలి, క్యూఆర్ఎస్ కాబట్టి, అంటే స్టార్టింగ్ క్యూ ఉండాలి, ఎండింగ్ చూద్దాం. ఇంకా లాస్ట్ ఏమవుతుంది, లాస్ట్ది కూడా +2నే అవుతుంది, ఎల్ఎంఎన్ అంటే టీకి దేనికి +2 చేస్తే టీ వస్తుంది, ఆర్కి కదా, +2 చేస్తే టీ వస్తుంది, ఆర్ఎస్టి. సో క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ క్యూ ఎండింగ్లో ఆర్ కేవలం ఆప్షన్ 4లోనే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే 7 బాక్సెస్ ఉన్నాయంట. 7 బాక్సెస్ ఉన్నాయని కానీ ఏం చేయాలి, బాక్సెస్ని మనం ఫిల్ చేసుకుంటాం. 3, 4, 5, 6 అండ్ 7 బాక్సెస్ వేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ అన్ని చదువుకోవాలి. డి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్. డి వచ్చేసి ఏకి వెంటనే పైన ఉందంట, జి వచ్చేసి బికి వెంటనే పైన ఉందంట, ఓన్లీ ఈ మాత్రమే సికి పైన ఉందంట, ఈ మాత్రమే సికి పైన ఉంది. అలాగే డి పైన ఓన్లీ 2 బాక్సులే ఉన్నాయంట. ఓకే, ఇక్కడ చూడండి, ఏకి పైన వెంటనే డి ఉందన్నారు కాబట్టి ఏ డికి వెంటనే కిందన ఉంటుంది. అండ్ జి వచ్చేసి 3వ పొజిషన్లో లేదన్నారు. ఇంక ఇక్కడ మనకి ఏం చెప్పారు, జి ఏమో బికి వెంటనే పైన ఉంటుందని చెప్పారు. ఈ ఏమో ఓకే జీ వెంటనే బికి పైన ఉంటుంది అన్నారు కదా. కానీ జీ ఏం చెప్పారు, 3వ స్థానంలో రాకూడదు అన్నారు కదా కింద నుంచి. సో అంటే ఆటోమేటిక్ గా జీ బి అనేవి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఎన్ని బాక్సులు ఉన్నాయి జీకి పైన ఎన్ని బాక్సులు ఉన్నాయి, 1 2 3 4 5 బాక్సెస్ ఉన్నాయి, అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. ఐ వచ్చేసి ఎక్స్ వాళ్ళ కుమార్తె. ఓకే, సర్కిల్ చుట్టాను. కే వచ్చేసి ఆర్ వాళ్ళ కొడుకంట. సో ఇంకా మనం దాన్ని ప్లేస్ చేయలేం కదా. ఎక్స్ వచ్చేసి మ్యారీడ్ టు జెడ్ అంట. ఎక్స్ వచ్చేసి ఏంటి, మ్యారీడ్ టు జెడ్.
జెడ్ ఏమో మదర్ ఆఫ్ ఎన్ అన్నారు. జెడ్ ఎవరంట? మదర్ అంటే ఎక్స్ ఫాదర్ అవుతారు. మదర్ ఆఫ్ ఎన్ ఐ కూడా మనకి వాళ్ళ పాపే కాబట్టి ఎన్ కూడా ఏమవుతాడు? అయితే బ్రదర్ అవుతారు లేదా సిస్టర్ అవుతారు. చూద్దాం. ఎఫ్ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ అన్నారు. ఓకే, ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఎవరంట? ఎక్స్ వాళ్ళ బ్రదర్ అంట. ఎఫ్ వచ్చేసి ఆర్కి మ్యారేజ్ అయింది అంటున్నారు. ఎఫ్ బ్రదర్ అన్నారు కాబట్టి స్క్వేర్, ఆర్ వచ్చేసి సర్కిల్ పెట్టాను. నెక్స్ట్ ఇంక ఫైనల్గా ఏం ఇచ్చారు? కే ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్ అన్నారు. కే వచ్చేసి సన్ అన్నారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఎక్స్ ఏమవుతారు? కేకి. ఎక్స్ ఏమవుతారు? కేకి. కే వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఫాదర్స్ బ్రదర్, తండ్రి యొక్క సోదరుడు అవుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూసుకుంటే టౌన్ పి ఏమో ఎక్కడ ఉందంట? క్యూకి సౌత్ లో ఉందంట. టౌన్ ఆర్ ఏమో క్యూకి వెస్ట్ లో ఉందంట. ఆర్ ఎస్ ఏమో టౌన్ ఎస్ ఏమో ఆర్ కి వెస్ట్ లో ఉంది, సో ఎస్ ఇక్కడ వస్తుంది. టౌన్ టీ ఏమో ఎస్ కి నార్త్ లో ఉంది టీ, అండ్ ఆల్సో సౌత్ ఆఫ్ టౌన్ యూ. టీ ఏమో యూకి సౌత్ లో ఉందంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ యూ విత్ రెస్పెక్ట్ టు టౌన్ ఎస్? టౌన్ ఎస్ తో సంబంధించి యూ యొక్క పొజిషన్ ఏంటి అంటున్నారు. ఎస్ నుంచి చూడండి, యూ ఎక్కడుంది? నార్త్ లో ఉంది. మనకి యూ వచ్చేసి ఎక్కడుంది? నార్త్ లో ఉందన్నమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమంటున్నారు? మళ్ళీ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటున్నారు. PQR +2, YZ +1, EFG +2, IJK +2. కానీ ఇక్కడ ఏమైంది? ఇది +1 అయింది కదా, సో ఆడ్ 1 ఆప్షన్ 2. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 106 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ కూడా 106. సో 106 డిఫరెన్స్ ఉండాలి. చూసుకోండి, ఇది 166 + 106 272. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అనమాట. సేమ్ వే అన్నారు, ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆప్షన్ లో జరగాలన్నారు. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో లోన్ కోడ్ 4257, నైక్ కోడ్ వచ్చేసి 1346, ఎన్ కోడ్ అంటున్నారు. ఎన్ ఈ రెండిట్లో కామన్ ఉంది. సో కోడ్స్ లో కూడా కామన్ ఉంది ఏంటి? 4 మాత్రమే కామన్ గా ఉంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారు? లీస్ట్ డిజిట్ లో లోయెస్ట్ డిజిట్ లో ఫస్ట్ డిజిట్ అంటే 3, అలాగే హైయెస్ట్ నెంబర్ లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 729 లోని థర్డ్ డిజిట్ అంటే 9. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది అన్నారు? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, 12. సో నెక్స్ట్ క్వశ్చన్, సర్క్యులర్ టేబుల్ లోని మనల్ని కూర్చోబెట్టమంటున్నారు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఫేసింగ్ సెంటర్ 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. P సిట్స్ టు ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ K. K కి ఎడం వైపు 3వ స్థానంలో P కూర్చున్నారంట. O సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ J. ఇంకా ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు. ఓన్లీ K సిట్స్ బిట్వీన్ Q అండ్ O. L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ P అన్నారు. అండ్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ I అండ్ O అని అడుగుతున్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ I. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, ఏం చెప్పారు? ఓన్లీ K వచ్చేసి Q కి O కి మధ్యన కూర్చుంటారంట. Q కి O కి మధ్యన K కూర్చుంటారు, అంటే O ఇటు Q ఇటు రావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ J O ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ O ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ O ఆర్ Q వస్తారు, అప్పుడు ఇక్కడ Q ఆర్ O వస్తారు. ఓకే, అండ్ ఏం చెప్పారు? L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ P అన్నారు కాబట్టి P పక్కన L రారంట. సో ఇక్కడ L మనకి రారు. ఓకే, O సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ J అన్నారు. సో O ఇక్కడ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ J ఎక్కడ వస్తారు? ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ వస్తారు J. లేదా O ఇక్కడ వస్తే J ఇక్కడ వస్తారు. కానీ అక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది? లేదు కదా. J ఇక్కడ రావడానికి ఆప్షన్ లేదు, అంటే O ఇక్కడ రారు, అంటే Q ఇక్కడ వస్తారు. సో O ఇక్కడ వస్తారు, అంటే ఆటోమేటిక్ గా J ఇక్కడ వస్తారు. L ఇక్కడ కూర్చోరు, అంటే ఇక్కడ కూర్చుంటారు. ఇంకా క్వశ్చన్ ఏంటి? I మిగిలిపోయారు, I ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ వస్తారు. I కి కుడివైపు నుంచి లెక్క పెట్టేటప్పుడు I కి O కి మధ్యన కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. 2 మెంబర్స్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్, డిఫరెన్స్ చూసుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అంటే నెక్స్ట్ 5 అవ్వాలి, అంటే 905 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7 బాక్సెస్ ఉన్నాయన్నారు. 1 2 3 4 5 6 అండ్ 7. సో క్లియర్ గా చూసుకోండి, జెడ్ వచ్చేసి అన్కెప్ట్ సెకండ్ ఫ్రమ్ ద బాటమ్, అంటే చివరి నుంచి అడుగు నుంచి 2వ స్థానంలో జెడ్ ఉంది. 3 బాక్సులు మాత్రమే ఉన్నాయంట జెడ్ కి ఆర్ కి మధ్యన. తర్వాత ఎక్స్ ఈస్ కెప్ట్ ఎట్ 1 ఆఫ్ ద పొజిషన్స్ బిలో జెడ్, అంటే ఎక్స్ కిందన ఉందన్నారు జెడ్ కిందన, కాబట్టి ఒకటే ఉంది.
ఎస్ ఈస్ కెప్ట్ ఆర్ అండ్ బిట్వీన్ ఆర్ అండ్ వై, ఆర్కి వైకి మధ్యన ఎస్ ఉన్నారంట కరెక్ట్గా. పి వచ్చేసి ఆర్కి పైన ఉందంట. ఇప్పుడు ఇంకేమన్నారు, క్యూకి ఆర్కి మధ్యన, క్యూ ఆటోమేటిక్ ఇక్కడ ఉంటారు, క్యూకి ఆర్కి మధ్యన 2 బాక్సులు మనకి కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ డిఫరెన్స్ చూసుకోండి. 2, ఇదేమో 5, ఇదేమో 10, ఇదేమో 17, ఏమొస్తుంది ఇప్పుడు చూడండి. డిఫరెన్స్ చూసుకోవాలి, ఎందుకంటే అర్థం కావట్లేదు. 3, 5, 7 అంటే ఆటోమేటిక్ ఏమవచ్చు, ఇది తర్వాత 9 అవ్వచ్చు లేదా 11 అవ్వచ్చు. 9 అయితే ఇది 26 అవుతుంది, 116 అవుతుంది. అదే 11 అయి ఉంటాయి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అయితే 11 అయితే ఇది 28, 118 అవ్వాలి. అది ఆప్షన్లో లేదు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, డస్ నాట్ బిలాంగ్ టు అన్నారు. XYZ JKL TUVW అంటే 3 అయింది, DEF +2 అయింది, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏమంటున్నారు, ఈజ్ కోడ్ అడుగుతున్నారు. ఈజ్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా, లెర్నింగ్ లైఫ్ లాంగ్ అయితే రెండిట్లో లేవు. సో ఈ రెండిట్లో కామన్గా ఉండాలి. ఏముంది, FK మనకి కామన్గా కనిపిస్తుంది. సో ఈజ్ కోడ్ ఏమవుతుందంటే FK అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మళ్ళీ సర్క్యులర్ టేబుల్ ఇచ్చారు మనకి. మొత్తం ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 and 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, B సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ G. Gకి ఎడం వైపు 3వ స్థానంలో B కూర్చున్నారంట. C సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B. C వచ్చేసి Bకి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నారంట. F సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ D. Dకి వెంటనే కుడివైపున F ఉన్నారంట, అంటే 2 ఖాళీ ఉండాలి. Dకి వెంటనే కుడివైపున F ఉండాలంటే ఇక్కడ రావాలి. E సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ G. Gకి వెంటనే కుడివైపు E ఉన్నారు. ఎంతమంది ఏకి డికి మధ్యన కూర్చున్నారు, ఏకి ఎడం వైపు నుంచి, ఏ ఇక్కడ ఉంటారు, ఏకి ఎడం వైపు నుంచి లెక్క పెట్టేటప్పుడు 1 2 3 4 మెంబర్స్ కూర్చున్నారు ఏకి డికి మధ్యన. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్, పాయింట్ వై నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి 44 కిలోమీటర్లు వెళ్ళారంట. దాని తర్వాత ఎడం వైపు తిరిగి 56 కిలోమీటర్లు వెళ్ళారంట. తర్వాత కుడివైపు తిరిగి 37 కిలోమీటర్లు వెళ్ళారంట. తర్వాత కుడివైపు తిరిగి 23 కిలోమీటర్లు వెళ్ళారంట, 23 కిలోమీటర్లు. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 28 కిలోమీటర్లు వెళ్ళారంట. అంటే ఇక్కడ 28 చూసుకోండి, ఇది 37 కాబట్టి ఇది 28 కాబట్టి ఇక్కడికే మనం గీయాలి, అంతకంటే పైకి వెళ్ళకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్పారు, మళ్ళీ కుడివైపు తిరిగి 28 తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 38 వెళ్ళారంట. ఇప్పుడు చూసుకోండి 38 వెళ్ళాలి, అంటే ఇది 23 కాబట్టి 38 అంటే ఇంకా ముందుకు రావాలి. ఓకే, అంటే ఇది 15 అవుతుంది, ఇదేమో 9 అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేశారు, మళ్ళీ ఎడం వైపు తిరిగి 53 వెళ్ళారంట. ఇప్పుడు చూడండి ఎడం వైపు తిరిగి 53, ఇది 9, ఇది 44, కరెక్ట్గా 53కి ఈ పాయింట్కి వెళ్తారు. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 19 కిలోమీటర్లు వెళ్ళి జెడ్ దగ్గర ఆగారంట. ఇప్పుడు జెడ్ నుంచి మళ్ళీ రివర్స్ లో వైకి రావడానికి ఏ వైపుకి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అంటున్నారు. ఏ వైపుకి వెళ్ళాలో చూడండి, ఏ వైపుకి వెళ్ళాలి, ఇది ఏ వైపు, వెస్ట్ వైపు వెళ్ళాలి. అది కేవలం ఒక ఆప్షన్ లోనే ఉంది. అసలు ఎంత దూరం వెళ్ళాలనేది లెక్క పెట్టాల్సిన అవసరం ఉందా, లేదు, ఎందుకంటే డైరెక్షన్ ఒకటి ఇక్కడ మనకి వెస్ట్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ లో. సో నెక్స్ట్ 20 క్వశ్చన్, ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లో మనకి లాస్ట్ ది మనం చెక్ చేయొచ్చు. ఏ ఎంత 1, ఇదేమో 21, ఇదేమో 15, ఇదేమో 9, అంటే ఇది -6 అంటే 3 వస్తుంది, అంటే సి రావాలి. సో అది కేవలం ఆప్షన్ 2 లోనే ఉంది. సో నెక్స్ట్ 21st క్వశ్చన్, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే లాస్ట్ ది మనం చెక్ చేయొచ్చు. లాస్ట్ చెక్ చేస్తే చూడండి STUVWXY అంటే -2 అవుతుంది, రివర్స్ నుంచి చూస్తే +2 అవుతుంది. సో +2 చేయండి అంటే Q రావాలి. Q అంటే అది కేవలం ఆప్షన్ 3 లోనే ఉంది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్, సమ్ క్రాఫ్ట్స్, కొన్ని క్రాఫ్ట్స్ ఏమో హ్యాండ్లూమ్స్ అవుతున్నాయంట, అన్ని షాల్స్ హ్యాండ్లూమ్స్ అవుతున్నాయంట. సో అన్ని ఎస్లు హెచ్ లోపల ఉండాలి. కొన్ని క్రాఫ్ట్స్ షాల్స్ అవుతున్నాయంటారు, సికి ఎస్కి మనకి కంపల్సరీగా టచ్ అవ్వాలని లేదు. అన్ని హ్యాండ్లూమ్స్ అన్ని హెచ్లు ఎస్లో ఉంటాయా, అన్ని ఎస్లో హెచ్లో ఉన్నాయి, కానీ అన్ని హెచ్లు ఎస్లో ఉంటాయంటే చెప్పలేం. సో నెయిదర్ కన్క్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఏం చెప్తున్నారు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ముందున నెంబరే ఉండాలంటే తర్వాత కూడా నెంబర్ ఉండాలంట. ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఏ నెంబర్, అంటే 3 నెంబర్లు వరుసగా ఉండాలి. అవి ఎన్ని ఉన్నాయి చూడాలన్నమాట మనం. ఇప్పుడు నెంబర్స్ చూసుకోండి, ఇది 1 అండ్ ఇది 2, అంటే టోటల్ 2, అండ్ ఇది ఒకటి చూసుకోండి, ఇది ఒకటి ఉంది 3. సో టోటల్ 3 ఉన్నాయి.
సో నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇక్కడ చూడండి డిఈఎఫ్. ఓకే, ఆప్షన్ చూడండి, లాస్ట్ చూసుకుందాం. ఎస్టియు ఏబిసి. సో జిహెచ్ఐ, ఐ రావాలి ఎండింగ్ లో, అంటే ఈ రెండు తప్పని చెప్పొచ్చు ఎందుకంటే ఎండింగ్ లో ఐ ఉన్నాయి ఇక్కడ. అండ్ దాని ముందుది కానీ సెకండ్ది కానీ చూడండి. జే ఏమో 10, ఓ ఏమో 15, 4 9 అంటే +5 అయింది. ఎస్ 19 + 5 24 అంటే ఎక్స్ రావాలి సెకండ్ది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 25th క్వశ్చన్. సమ్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నారంటే చిన్న నుంచి పెద్ద 1 2 4 5 6 8 9 అరేంజ్ చేసాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎడం వైపు నుంచి మూడోది, కుడి వైపు నుంచి మూడోది, రెండు కలిపితే 4 + 6 10 అయింది. సో నెక్స్ట్ 26th క్వశ్చన్. చూడండి ఏబుల్ ఇలా మారింది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా, ఏ ఏమైంది ఇక్కడికి వచ్చింది, మిగతా బిఎల్ అలా ఉన్నాయి. బిఎల్ ఏ మూడో స్థానంలోకి వచ్చింది, ఐ మూడో స్థానంలోకి వచ్చింది, ఎస్ మూడో స్థానంలోకి రాలేదు, ఓ మూడో స్థానంలోకి ఇక్కడ రాలేదు, ఎస్ వచ్చింది, సి వచ్చింది. నెక్స్ట్ చూడండి ఏబుల్ కాస్త రివర్స్ అయింది, అవునా, ఏబిఎల్ఈ రివర్స్ అంటే ఎస్ఎల్ఓటి రివర్స్ అవ్వాలి, ఎస్ఎల్ఓటి ఎస్, సిఏఎంఈ రివర్స్ అవ్వలేదు. సో ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 27th క్వశ్చన్. కొన్ని ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అవుతున్నాయి అంటున్నారు, ఒక్క కంప్యూటర్ కూడా మొబైల్ అవ్వలేదు అంటున్నారు. నో ల్యాప్టాప్ ఈజ్ మొబైల్. ఒక్క ల్యాప్టాప్ మొబైల్ అవుదా, కంప్యూటర్లు అవ్వని తెలుసు, ల్యాప్టాప్ అవ్వని తెలియదు కదా. కొన్ని ల్యాప్టాప్లు మొబైల్ అవుతున్నాయి అంటున్నారు, కొన్ని అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడేమో ఒక్కటి కూడా అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకేనా, మనకేం తెలుసు ఇక్కడ క్లియర్గా, కొన్ని అయితే అవ్వట్లేదు అని తెలుసు, కానీ ఇక్కడ అన్ని అవ్వట్లేదు లేదా కొన్ని అవుతున్నాయి అంటున్నారు. సో రెండు కూడా ఫాలో కావు. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. డిఫరెన్స్ చూడండి, ఇది 1, ఇది 4, ఇది 9, ఇది 16 అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 యాడ్ చేసుకుంటే 246 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 29th క్వశ్చన్. అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దకి 1 2 3 4 5 6 8, అలాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రమ్ దట్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. ఎడం వైపు నుంచి రెండోది, కుడి వైపు నుంచి రెండోది కలిపితే 8 అవుతుంది, ఆప్షన్ 4. సో నెక్స్ట్ 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఎడమ వైపు నుంచి రాహుల్ 245th పొజిషన్ లో ఉన్నాడంట, కుడి వైపు నుంచి చూసుకుంటే అతనే 19th పొజిషన్ లో ఉన్నాడంట. అలా అయితే టోటల్ ఎంతమంది ఉన్నారు, 245. రాహుల్ తో కలిపి ఎడం వైపు నుంచి 245, కుడి వైపు నుంచి కలిపితే 19. సో అంటే 245ని 19ని కలిపాను అనుకోండి, ఇప్పుడు రాహుల్ని ఎడం వైపు నుంచి లెక్క పెట్టినట్టు కుడి వైపు నుంచి కూడా లెక్క పెట్టినట్టు కాబట్టి -1 చేయాలి. 9 5 14 -1 అంటే లాస్ట్ లో 3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఓకే గైస్, మనకి స్టార్టింగ్ లో మనం కొంచెం టైం అయితే ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనం 15-16 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసాం. సో ఈ సిరీస్ ఎలా ఉందో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. సో ఫాస్ట్గా స్పీడ్ అనేది అంటే ఎగ్జామ్లో మనం ఇంతకంటే స్పీడ్గా చేయాలి బేసిక్, ఎందుకంటే నేను చెప్తూ సాల్వ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదా ఎగ్జామ్లో అయితే ఇంకా ఫాస్ట్గా మనం అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో డెఫినెట్గా ఈ సిరీస్ ఎలా ఉంది, నెక్స్ట్ మ్యాథ్స్ చెప్పాలా అండ్ ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.